ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములోని పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 34వ పద్యం. అని ఇట్లు తరిమి చెప్పిన విని, అని ఇట్లు తరిమి చెప్పిన విని, దుర్యోధనుడు రోష వివసుండై, దుర్యోధనుడు రోష విసుండై తాన్ ఈయనతనయ శకుని దుశ్శాసనుల నిరీక్షించి తామసంబున పలికన్ అని ఇట్లు ఈ విధముగా తరిమి నొక్కి చెప్పినన్ చెప్పగా విని దుర్యోధనుడు రోషములన వివసుండు వడలు తెలియనివాడు అయి తను ఇనతనయ కర్ణుని శకుని దుశ్శాసనులను నిరీక్షించి చూచి తామసంబునన్ దురహంకారముతో పలికన్ అనెను భావము. అని ఈ విధంగా విదురుడు నొక్కి చెప్పాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు రోషావేశంతో వశం తప్పిపోయాడు. తన మిత్రుడు సూర్యుని కుమారుడైన కర్ణుణ్ణి, మేనమామ శకుని, తమ్ముడైన దుశ్శాసనుని చూసి అహంకారంతో ఇలా అన్నాడు. 35వ పద్యం. దాసీపుత్రుని మీరలు ఆశనుంచేయగిటకున్ తగునే పిలవగా, ఆశీనుండై ప్రేలడు కాశిలి చెడిపోవా, ఆశీనుండై ప్రేలడు కాశిలి చెడిపోవ వెడలగా నడువుడు ఇకన్. దాసి యొక్క పుత్రుని మీరు తాన్ అతను ఆశీను చేయన్ కూర్చొనబెట్టుటకు ఇటకున్ ఇక్కడ తగునా ఏమి పిలుచుట ఆశీనుండు కూర్చొని ఉన్నవాడు అయి ప్రేలేడు వదలచుండెను, గాసిలి పనికిరాని వాడై చెడిపోయేలా వెడలగా నుడువుడి వెళ్ళగొట్టండి ఇకన్. ఇంకా భావము. దాసీపుత్రుని తీసుకొని వచ్చి ఆసనమిచ్చి కూర్చోబెట్టారు. ఇటువంటి వాళ్ళను ఈ సభకు ఎందుకు పిలిపించారు? కుదురుగా కూర్చొని పనికి రాకుండా పోయే అధిక ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు. వెంటనే గెంటి వేయండి. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.